వెల్కమ్ టు అమ్మూస్ ఎడ్యుకేషనల్ టెక్. ప్రీవియస్గా మనం అడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చెప్పుకుంటున్నాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే మనకి టూ టర్మినాలజీ వింటాం. ఇందులో టర్మినాలజీ రోస్ అండ్ కాలమ్స్ అనే టూ వర్డ్స్ వింటాం. సో రోస్ని కాలమ్స్ లాగా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్పోజ్ అంటాం. సో once see the definition, the matrix obtained from any given matrix A by interchanging its rows and columns is called the transpose of A, and it is denoted by A transpose or A dash. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం A dash or A transpose. సో ఫర్ ఎగ్జాంపుల్ A అనేది ఒక డేటా ఇచ్చాడు, ఆ డేటాని మనకి ట్రాన్స్పోజ్ చేయమంటున్నాడు. ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే దీన్ని రో అంటాం, ఇలా ఉన్నదాన్ని కాలం అంటాం. సో ఇలా హారిజంటల్గా ఉన్నదాన్ని రో, వర్టికల్గా ఉన్నదాన్ని కాలం అంటాం. సో రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. సో 1 2 0 5 ఇది ఒక రోని మనం ఎలా రాసుకుంటున్నాం, కాలంగా రాసుకుంటున్నాం. సో 1 2 0 5. సో అలాగే 2 -1 4 7. సో ఇది ఒక ఆ రోని మనం కాలంగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇందులో మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో ప్రాపర్టీస్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ, ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ బి ట్రాన్స్పోజ్ ఆర్ ద ట్రాన్స్పోజెస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ, దెన్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది, మనకి ఏ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఏం చేస్తామంటే రోస్ని కాలమ్స్గా కన్వర్ట్ చేస్తాం, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తాం. మళ్ళీ దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఏదైతే డేటా ఇచ్చామో అందులోకే కదా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏ. సో ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్, దాన్ని మనం స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఏ అండ్ బి బీయింగ్ ఆర్ ద సేమ్ సైజ్ ఆర్ ఆర్డర్. సేమ్ సైజ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటుంది. M cross N అనేది సేమ్ ఉండాలి. నెక్స్ట్ A minus B whole transpose is equal to A transpose minus B transpose. Next AB transpose that is equal to B transpose into A transpose. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, A transpose into B transpose కాదు, B transpose into A transpose, being conformal for multiplication term. నెక్స్ట్ KA transpose A whole transpose. K అనేది ఒక కాన్స్టెంట్ మనకి, సో స్కేలార్ మ్యాట్రిక్స్. సో దాన్ని కేని సపరేట్ చేస్తాం, కేకి మనం ట్రాన్స్పోజ్ చేయం. సో ఓన్లీ ఏ అనే సింగులర్ మ్యాట్రిక్స్కి లేదా స్కేలార్ మ్యాట్రిక్స్కి మాత్రమే ట్రాన్స్పోజ్ చేస్తాం. నెక్స్ట్ అందులో చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో మనకి ఇంకా రిమైనింగ్ ప్రీవియస్ చెప్పుకున్నాను, మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్, సో సిమెట్రిక్ అంటే ఏంటి, ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ గివెన్ దట్ మీకు తెలుసు. సిమెట్రిక్ అంటే ఏంటన్నా సేమ్, సిమిలర్గా ఉండడం. సో first see the symmetric matrix. A square matrix A is said to be symmetric. A transpose equal to A అంటే A ట్రాన్స్పోజ్ చేసిన నార్మల్గా ఉన్న రెండు ఈక్వల్ అయితే, A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A అయితే మనకి ఏమవుతున్నది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇఫ్ A ఈక్వల్ టు AHG HBF GFC ఇచ్చాడు, దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం చేయాలి, మనం ఈ రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేయాలి. ఇది ఒక రో కదండి, దీన్ని కాలమ్గా రాయాలి. AHG, నెక్స్ట్ HBF GFC. బట్ రెండు మ్యాట్రిక్సెస్ చూస్తే మనకి ఎలా ఉన్నాయి, రెండు సిమిలర్గా ఉన్నాయి. సో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ కదండి, సో హెన్స్ ఇట్ ఈస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ సెడ్ టు బి ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A. బాగా గుర్తుపెట్టుకోండి, సిమెట్రిక్ అంటే సిమిలర్గా ఉండాలి. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి సేమ్ ఏ వాల్యూవే రావాలి. బట్ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్కి మనకి ఏమొస్తుంది, నెగిటివ్ సైన్ వస్తుంది. సో ఏ అనేది సమ్ వాల్యూ తీసుకుంటున్నాం, 0 I -I 0. సో ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఏ ట్రాన్స్పోజ్ అంటే సో రోస్ని కాలమ్స్గా, కాలమ్స్లో ఇది ఒక రో కదండి, 0 I -I 0 సో దీన్ని చూడండి -A చూద్దాం. -A అంటే మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది, 0 -I y 0. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఈజ్ నెసెసరీలీ 0. సో ఇప్పుడు చూడండి I -I 0 0. సో మ్యాట్రిసెస్ చూడగానే ఇది స్క్యూ సిమెట్రిక్గా కాదని కనుక్కోవాలంటే మనకి ఏమవుతుందంటే ప్రతి డయాగ్నల్ టర్మ్ మనకి ఏమవుతుంది, 0. సో ఈ డయాగ్నల్ తీసుకోండి 0 అవుతుంది, ఈ డయాగ్నల్ తీసుకోండి 0 అవుతుంది. సో I -I 0 0 సో ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్ అండి. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. See the first problem, if A equal to 2 -4 -5 3, then find A into A transpose. ఫస్ట్ ఓన్లీ ఏ ఒకటే ఇచ్చాడు కదా, ఏ ట్రాన్స్పోజ్ ఇవ్వలేదని అనుకోవద్దని మనం కన్వర్ట్ చేసుకోవాలండి. ఏ ఇచ్చిన వాల్యూని రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్. సో ఇక్కడ చూడండి 2 -5 దానివల్ల రాసుకుంటున్నాం రోగా, -4 3 -4 3
సో ఇలా ఉన్నదాన్ని ఇలా రాసుకోండి. సో వెర్టికల్గా ఉంటే హార్జాంటల్, హార్జాంటల్ ఉంటే వెర్టికల్. సో మన టర్మినాలజీలో చెప్పాలంటే రోస్ ఉంటే కాలమ్స్గా, కాలమ్స్ ఉంటే రోస్గా. దీని మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మనకి ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్. సో 7 షేప్లో చేస్తాం. సో 2 into 2 -4 into -4, 2 into -5 -4 into 3, -5 into 2 3 into -4, -5 into -5 plus 3 into 3. సో 2 2s are ఎంత అండి మనకి 4 plus 4 4s are 16, minus into minus plus. So 2 5s are 10, minus 10, 4th is a 12, minus 12. Next -5 into 2 అంటే -10 plus into minus 3 4s are 12. So minus into minus plus, so 25 plus 9 that is equal to 4 plus 16 ఎంత అంటే మనకి 20, minus 10 minus 12 minus 22, minus 10 minus 12 minus 22, 25 plus 9 మనకి ఏమవుతుందండి 34. ప్రీవియస్గా మనం చేసింది 2x2 మ్యాట్రిక్స్, ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ అండి. చూడండి ఇచ్చినది ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఫైండ్ ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఆర్ ఏబి హోల్ ట్రాన్స్పోజ్. సో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఇచ్చిన వాటికి మనం ఫస్ట్ ట్రాన్స్పోజెస్ కనుక్కున్నాం. రోస్ ఉన్నదాన్ని కాలమ్స్గా 1 -1 0. సో ఇది రోగా ఉంది, ఇక్కడ మనం కాలంగా కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ 2 1 3 4 1 8. నెక్స్ట్ 4 1 0 అనేది ఒక రో, కాలంగా కన్వర్ట్ చేసాం. 2 -3 1 అనేది ఒక రో, కాలంగా కన్వర్ట్ చేసాం. 1 -1 రో బట్ కాలంగా కన్వర్ట్ చేసాం. ఇవి ఏ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం. బట్ మన ప్రాపర్టీస్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో బి ట్రాన్స్పోజ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదండి, ఏ ట్రాన్స్పోజ్. సో దిస్ మ్యాట్రిసెస్ ఇంటూ దిస్ మ్యాట్రిసెస్ మనం మల్టిప్లై చేయాలి. సో 4 2 1 1 -3 1 0 1 -1 1 2 4 -1 1 1 1 0 3 8. సో ఇక్కడ కూడా మనకి 7 షేప్లో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో విత్ డిఫరెంట్ కాలమ్స్. సో 4 into 1 plus 2 into -1 plus 1 into 0, 4 into 2 plus 2 into 1 plus 1 into 3, 4 into 4 plus 2 into 1 plus 1 into 8, 1 into 1 1 into 1 minus 3 into -1 plus 1 into 0, 1 into 2 minus 1 into 3, 1 into 3. So 1 into 4 minus 3 into 1, 1 into 8, 0 into 1 plus 1 into -1 plus -1 into 0. So 0 into 2 plus 1 into 1 into 1 minus 1 into 3, 0 into 4 1 into 1 minus 1 into 8. సో దాన్ని బేస్ చేసుకో మనకి 1 into 4 అంటే 4, 2 1s are 2 plus into minus minus plus 0, 4 2s are 8 plus 2 1s are 2 plus 3 1s are 3. సో 4 4s ఎంత అంటే మనకి 16, 16 plus 2 1s are 2, 8 1s are 8, 1 into 1 1 minus into minus plus. So 3 into 1 3 plus 1 into 0 0. So 2 1 into 2 minus 1 into 3 minus 3 plus 3, 4 minus 1 into 3. So minus 3 plus 1 into 8 8. So 0 minus 1 plus 0 or minus 0. So 2 into 0 0, 1 into 1 1 minus 1 into 3 plus into minus minus 3. So 0 into 4 0, 1 into 1 1 minus 1 into 8 minus 8. So 4 minus 2, 4లో 2 పోతే ఎంత అంటే మనకి 2. సో 8 plus 2 10, 10 plus 3 13, 16 plus 2 17 18, 18 plus 8 26. So 1 plus 3 4, 2 minus 3 minus 1 minus 1 plus 3 2. So 4 minus 3 1, 1 plus 8 9. So 0 minus 1 minus 1. So 1 minus 3, so minus 2, so minus 7. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ సి అలాగే అనదర్ ప్రాబ్లం. ఇఫ్ ఏ అండ్ బి షో దట్ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఏ ప్లస్ బి కనుక్కొని వచ్చిన వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి. దాని తర్వాత ఏ ట్రాన్స్పోజ్ సపరేట్ చేయాలి, బి ట్రాన్స్పోజ్ సపరేట్ చేయాలి. సో గివెన్ వాల్యూస్ని ఏదైతే ఇచ్చారో అది డేటా అలాగే రాసుకుంటాం. ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చారో అది అలాగే రాసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ సిరీస్. సో ఏ ప్లస్ బి కనుక్కుంటున్నాం ఫస్ట్. సో 1 plus 3 2 plus 8 3 plus 7 4 plus 2. సో 1 plus 3 ఎంత అని మనకి 4, 2 plus 8 10, 3 plus 7 10, 4 plus 2 6. సో ఇక్కడ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇక్కడ రోస్గా ఉన్నది కాలమ్స్గా, కాలమ్స్గా ఉన్నది రోస్గా. సో 4 10 10 6. సో నెక్స్ట్ ఏ ఆల్రెడీ ఇచ్చాడు, ఏ ట్రాన్స్పోజ్ చేయాలంటే 1
2 ఇక్కడ రోగా ఉంది, ఇక్కడ కాలంగా కన్వర్ట్ చేసాం. 3 4 ఇక్కడ రోగా ఉంది, ఇక్కడ కాలంగా కన్వర్ట్ చేసాం. అలాగే ఇక్కడ చూడండి 3 8 అనేది ఇక్కడ రో, ఇది కాలంగా కన్వర్ట్ చేసాం. ఇక్కడ 7 2 అనేది రో, కాలంగా కన్వర్ట్ చేసాం. సో మళ్ళీ ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ రెండింటిని యాడ్ చేయాలి. సో 1 + 3 3 + 7 2 + 8 4 + 2. సో 1 + 3 4 3 + 7 10 2 + 8 10. సో 4 + 2 6. సో ఆల్రెడీ మనం ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కున్నాం. 4 10 10 6 వచ్చింది. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ చేసినా కూడా మనకి ఏమొచ్చింది, 4 10 10 6. సో దట్ LHS is equal to RHS. Hence it is proved A plus B whole transpose is equal to A transpose plus B transpose. Next one more problem, see that if A ఇచ్చాడు, then find the A plus A transpose. A ఇచ్చిన దాని అలాగే రాసుకుంటాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తాం. సో 2 - 3 5 1. సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. 2 + 2 -3 + 5 5 - 3 1 + 1. సో 2 + 2 ఎంత అంటే మనకి 4. -3 + 5 2 5 - 3 2 1 + 1 2. These are the sum of examples related to the transpose matrix. నెక్స్ట్ క్లాస్లో మనము determinants చెప్పుకున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. M1 ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 కంప్లీట్ సిలబస్ విత్ కంప్లీట్ చాప్టర్స్ మన ఛానల్లో దొరుకుతాయి. సో ప్లీజ్ షేర్ ద ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద determinants.